ఆదికాండము 14వ అధ్యాయం. ఒక 2 లోయలు పక్క పక్కనే ఉంటాయి. ఈ లోయలు ఒక 2 లోయల్లోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు కొన్నిసార్లు దేవుడు ఏది బోధించాలి, ఎలా చెప్పాలి అనేది దేవుడు ఇచ్చేటువంటి ఆలోచనే. రూతు గ్రంథం ధ్యానం చేయాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనే. ఈ లోయల గురించి చెప్పాలి అనేటువంటిది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనే. మా సొంత ఆలోచనలు ఏముండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 8వ వచనం నుండి కొన్ని వచనాలు. అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, అద్మా రాజును, సెబోయిము రాజును, సోయూరను బెలా రాజును బయలుదేరి సిద్దీము లోయలో, అనగా ఎలాము రాజైన కదర్లాయోమురు, గొయ్యాల రాజైన తిదాలు, షినారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అరియోకు అను 4 5 రాజులు యుద్ధము చేసిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ లోయ? ఈ లోయ సిద్దీము లోయ. చెప్పండి, పేరు చెప్పండి. పోయినసారి మనం ఏ లోయ? ఎముకల లోయ. ఇదే లోయ సిద్దీము లోయ. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని లోయల దగ్గరికి మేము వెళ్తున్నాం. ఆ లోయల్లో జరిగినటువంటి సంఘటనలు ఏమిటో మేము ధ్యానం చేస్తున్నాం. ఈరోజు సిద్దీము లోయ గురించి మేము ధ్యానం చేయబోతున్నాం. మాకు అర్థమయ్యే కృపను దయచేయండి. బోధించగలిగినటువంటి కృపను నాకు దయచేయండి. మా హృదయాల్లో ఈ మాటలను ముద్రించండి. నేను భద్రం చేసుకునేటువంటి కృపను దయచేయమని, వాక్య భాగం అంతట్లో మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా వినండి. సిద్దీము లోయ అంటే ఇది ఉప్పు సముద్రానికి సంబంధించినటువంటి లోయ. ఈ లోయ మనం ఏం చెప్పుకున్నాం? లోయ అంటేనే ఒక విచిత్రమైనటువంటి 2 కొండల మధ్య ఉండేటువంటి ప్రాంతం. కొన్ని ప్రాంతాలు కొంచెం దూరంలో అక్కడ ఒక కొండ, ఈ దూర ప్రాంతంలో ఒక కొండ ఉంటే మధ్యలో చాలా మంచి మైదానం ఉండేది. లోయే కానీ ఫలభరితమైనటువంటి మైదానాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఉపయోగకరము కానటువంటి మైదానాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఉపయోగకరము కానటువంటి లోయలు చాలా ఉన్నాయి బైబిల్లో. కొన్ని ఉపయోగకరమైనటువంటి లోయలు కూడా ఉన్నాయి. అయితే ఈ లోయ ఏ లోయ అంటే ఉప్పు సముద్రానికి సంబంధించినటువంటి లోయ. ఇది ఎలాంటి ఉపయోగకరమైనటువంటి లోయ కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఇది ఎలాంటి ఉపయోగకరమైనటువంటి లోయ కాదు. అయితే ఇందులో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, పైన చదువుకున్నట్టుగా ఒక 5 దేశాలకు సంబంధించిన, ఇంతకు ముందు కాలంలో దేశాలంటే ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద దేశం, భారతదేశం అంత పెద్ద దేశం, ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు ఉండేవి కాదు. ఇలా నర్సాయిపాలెం ఒక దేశం లాగా ఉండేది, లేదంటే జములపాలెం ఒక దేశంగా ఉండేది, బాపట్ల ఒక దేశంగా, ఇలా చిన్న చిన్నవే దేశాలుగా ఉండేవి. అయితే ఈ సిద్దీము లోయలో జరిగింది ఏంటంటే, ఒక 5 రాజులు సొదొమ గొమొర్రాకు సంబంధించి మరొక 5 రాజులతో వీళ్ళు యుద్ధం చేశారు. సిద్దీము లోయలో 4 రాజులు ఒక పక్షాన, 5 రాజులు ఒక పక్షాన యుద్ధము చేస్తే ఈ సిద్దీము లోయలో ఈ సొదొమ గొమొర్రాకు సంబంధించినటువంటి రాజులు ఓడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైపోయారు అంటే దీనికి ఏమని పేరు పెట్టచ్చు? ఓడిపోయిన లోయ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ లోయ? ఈ లోయ ఒకటేమో ఉపయోగకరమైన ఉప్పు సముద్రానికి సంబంధించిన లోయ, అందులో ఏమి లేదు. మనం చూస్తే లక్క, కీలు అలాంటివి గుంటలు గుంటలుగా ఆ ప్రదేశం అంతా ఉంది. సారవంతమైనది ఏమి కాదు, అందులో పంట పండేది ఏమి లేదు. కానీ ఎక్కువగా బైబిల్లో చూస్తే ఈ లోయల్లోనే చాలా చోట్ల యుద్ధాలు జరిగినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సొదొమ గొమొర్రానికి సంబంధించినటువంటి రాజులు ఆ మట్టి కీలంలో పడిపోయారు. వాళ్ళు ఓటమి పాలైపోయారు. ఓటమి పాలైపోయిన దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఓడిపోయారు. వారి జీవితం ఓటమిలోకి వెళ్ళిపోయింది. కింది మనం చూస్తే వారు గొమొర్రా ఆ సిద్దీము లోయలో 10వ వచనం, ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టి కీలు గుంటలు ఉండెను. సొదొమ గొమొర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల
ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయి, మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణ ప్రాంతంలో ఎవరున్నారు? లోతు నివాసం చేస్తున్నాడు. మనందరికీ తెలుసు. అబ్రహాం అడిగాడు, లోతు, ఇదిగో ఈ ప్రాంతం అంతా చూస్తున్నావు కదా, ముందు నువ్వే కోరుకో, నువ్వు ఏ ప్రాంతానికి వెళ్తావో నీకు దానికి నేను ఆపోజిట్ ప్రాంతంలో వెళ్తా. నువ్వు తూర్పుకు వెళితే నేను పడమరికి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళితే నేను దక్షిణానికి వెళ్తా. నువ్వు ఎట్టి వెళ్తావు? ఎందుకంటే నీ మనుషులకు నా మనుషులకు కొన్నిసార్లు పడడం లేదు, మనం కలిసి ఉండడము సాధ్యం కావడం లేదు. నీ పశువులు మా పశువులు కలిసి ఉండడం సాధ్యం కావడం లేదు. నువ్వు ఎట్టి వెళ్తే నేను దానికి ఆపోజిట్ గా వెళ్తాను అంటే, లోతు పచ్చని ప్రాంతమైనటువంటి అయోధ్యాను ప్రాంతాన్ని వైపు చూసి ఆ ప్రాంతాన్ని కోరుకుని సొదొమ గొమొర్రా పట్టణాల వైపు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు జరిగినటువంటి సిద్ధిము లోయలో జరిగినటువంటి ఈ యుద్ధములో సొదొమ రాజులు గొమొర్రా రాజులు ఓడిపోగా ఆ సొదొమ పట్టణాన్ని ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా గెలిచినటువంటి రాజులు ఏం చేశారు? పట్టుకుపోయారు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, జమ్ములపాలెం ఒక దేశం అనుకోండి, ఇటు చెరుకూరు ఒక దేశం అనుకోండి, ఇటు బాపట్ల కంగడపాలెం ఒక దేశం అనుకోండి, మురకొండపాడు ఒక దేశం అనుకోండి. ఈ దేశాలన్నీ కలిసి నరసాయపాలెం దేశం మీదకి వచ్చినాయి అనుకోండి. నరసాయపాలెం దేశం ఏమైపోయింది ఇప్పుడు? ఇది సొదొమ గొమొర్రా దేశం అనుకోండి. వాళ్ళందరి ముందు ఈ దేశం ఓడిపోయింది. ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల్ని, వాళ్ళకు ఉన్నటువంటి పశువుల్ని, వారికి ఉన్నటువంటి బంగారాన్ని, వారికి ఉన్నటువంటి ఆహార పదార్థాలను అన్నిటిని కూడా ప్రజలతో పాటు పట్టుకుపోయారు ఇక్కడి నుంచి. ఇక్కడ సొదొమ గొమొర్రా పట్టణంలో ఏమి కూడా మనుషులు లేరు, ఎవరు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ లోయ? ఈ లోయ పనికి రాని లోయ. ఏ లోయ? ఈ లోయ ఓటమి చెందినటువంటి లోయ. ఏ లోయ? ఈ లోయ పట్టుకోబడినటువంటి లోయ. ఏ లోయ? ఈ లోయ అపజయము పొందినటువంటి లోయ. అందులో ఎవరున్నారు? ఎవరున్నారు? సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ ప్రజలతో పాటు ఎవరున్నారు? అబ్రహాము బంధువైన లోతు కూడా ఉన్నారు. విచిత్రం ఏంటంటే, లోతును కూడా పట్టుకొని పోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? పనికి రాని లోయ, అపచయాన్ని మూట కట్టుకున్నటువంటి లోయ, ఆహార పదార్థాలను కొనిపోయినటువంటి లోయ, ఒకరి కింద బానిసగా బ్రతకడానికి వెళ్ళిపోయినటువంటి ప్రజలు. ఈ లోయలో యుద్ధము జరిగితే లోతుకు అపజయం వచ్చింది. ఈ లోయలో యుద్ధము జరిగితే సొదొమ గొమొర్రా పట్టణాలు అపజయాన్ని పొందుకున్నాయి. వారందరూ పరాయి వాళ్ళ బాధ్యతమైపోయారు. వారి ఆహార పదార్థాలు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, వారికి ఉన్నటువంటి పశువులు పరాధీనమైపోయాయి. ఓటమిలోకి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ రాజులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే, సాతానుకు సాదృశ్యంగా ఉన్నారు. మనకున్నవన్నీ కూడా పట్టుకుపోతారు. మనకున్నటువంటి వాటన్నిటిని కూడా, అంటే ఏమి లేదు, పరాయి వారి బ్రతుకులాగా మనం బ్రతుకున్నట్టు అయిపోతుంది. వేరే వారి కింద బ్రతుకుతున్నాం అన్నట్లు వీరిని తీసుకుని వెళ్ళి ఏం చేసేవాళ్ళు తెలుసా? జయించినటువంటి వాళ్ళు ఈ ఓడిపోయినటువంటి వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇష్టమైనటువంటి పనులు, వాళ్ళ ఇష్టమైనటువంటి చాకిరి, వాళ్ళ ఇష్టమైనటువంటి పనులు చేయించుకుంటారు. చెప్పింది చెయ్యాలి, బానిసలుగా పట్టబడినటువంటి వాడు. కాబట్టి లోతు వెళ్ళాడు, సొదొమ గొమొర్రా ప్రజలు వెళ్ళారు, వాళ్ళ రాజులు కూడా ఓడిపోయారు. వెళ్ళారు, అందరికీ ఓటమే, అందరికీ కూడా ఓటమే. కానీ ఆ సందర్భంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ పట్టుకుని పోగా 13వ వచనంలో, తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహాములకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కేలు సహోదరుడును అనేరు సహోదరుడైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురం ఉండెను. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్న వారు. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంట పెట్టుకుని తాను పట్టుకో ఆ రాజులను దానికి చెప్పడం గట్టిగా. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, మనకి అర్థం కావాలి.
వాళ్ళు ఒక 5 రాజులు ఉన్నారు, వీళ్ళు ఒక 4 రాజులు ఉన్నారు. ఈ 4, 5 యుద్ధము తెలిసినటువంటి వారు. వాళ్ళు ఇంతకు ముందు కూడా మనం 14వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి భాగంలో ముందు 1వ అధ్యాయం వచనం నుంచి మనం చదివితే వాళ్ళు చాలా సార్లు యుద్ధాలు చేసినటువంటి వారు, వాళ్ళు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, యుద్ధంలో నేర్పరితనం కలిగినటువంటి వారు, అనేక దేశాలను జయించినటువంటి వారు. ఇటు సొదొమ రాజులకు యుద్ధం వచ్చు, మనం ముందు చదువుకున్నటువంటి వారాజులకి యుద్ధం వచ్చు. కానీ ఆ యుద్ధంలో రాజులు ఓడిపోయినటువంటి ప్రాంతం అయిపోయింది. అయితే ఆ సందర్భంలో అబ్రహాం ఏం చేశాడంటే తన సహోదరుడైనటువంటి లోతు పట్టుబడ్డారని చెప్పి ఎవరో ఒక వార్త తీసుకొని చెప్తే తన దగ్గర ఉన్నటువంటి 300 కేవలం 318 మాత్రమే ఏర్పాటు చేసుకుని వెళ్ళి ఎవరైతే లోతును పట్టుకొని వెళ్ళారో, ఎవరైతే సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను పట్టుకొని వెళ్ళారో వాళ్ళను తరిమి కొట్టి వాళ్ళతో యుద్ధము చేసి లోతు కుటుంబాన్ని తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా! 2 చేతులెత్తి హల్లెలూయా! అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, నేను యుద్ధానికి వెళితే దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఈ 318 మంది కానీ, ఈ అబ్రహాము కానీ యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వారు కాదు. వీరికి యుద్ధం తెలియదు అంతగా. కానీ కోపం ఏంటంటే మా లోతుని, మా తమ్ముడైనటువంటి లోతును పట్టుకెళ్ళిపోయారు. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను పట్టుకొని వెళ్ళారు. వీళ్ళందరూ చూడాలి, దేవుడు నాకు తోడుగా ఉంటాడు, దేవుడు నాతో ఉంటాడు, దేవుడు నాకు విషయాన్ని ఇస్తాడు. ఓటమి పాలైనటువంటి ప్రాంతంలోనే, ఓటమి ప్రాంతమైనటువంటి ప్రాంతంలోనే దేవుడు మాకు విషయాన్ని ఇస్తాడు. మా యావద సంపద ఎవరైతే కొట్టుకొని వెళ్ళారో, ఎవరైతే పట్టుకొని వెళ్ళారో దేవుడు వారికి అప్పగించడు, తిరిగి మనకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అక్కడ చూస్తే అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడినటువంటి 318 మండుగుని వెంట పెట్టుకుని దారు మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ కట్టునున్న హోమా మట్టుకు తరిమిరి. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! అపజయములో చెప్పండి, అపజయములో విజయం, ఓటమిలో విజయం. కొన్ని సందర్భాలు ఈ ఉప్పు ప్రదేశం ఎలా సిద్దీము లోయ ఉందో మన జీవితం కూడా అలానే ఉంటుంది. ఉప్పు సముద్రం, ఉప్పు ప్రాంతంలో ఏ పంట కూడా పండదు. కొన్ని మైదానాలు ఉన్నాయి బైబిల్లో, ఆ మైదానాలు సారవంతమైనవే, అవి లోయలే, కానీ సారవంతమైనటువంటి లోయలే. కొంచెం ఒక పంట ఏదైనా వేసుకుంటే, ఏదైనా పువ్వులు ఏదైనా వేసుకుంటే, ఏదో గోధుమ పంట వేసుకుంటే పండుతాయి కొన్ని లోయలు. సంక్లిష్టమైనటువంటి ప్రాంతమే, ఆ 2 కొండల మధ్య ఉన్నటువంటి ప్రాంతమే, కొంచెం భయం కలిగించేటువంటి ప్రాంతమే లోయ అంటే. కానీ అలాంటి ప్రాంతాలు కూడా కొంచెం మంచి ధాన్యం పండేటువంటి మంచి పొలాలు కూడా ఈ మైదానాల్లో ఉన్నాయి. కానీ ఈ సిద్దీము లోయ ఎందుకు పనికిరాని ఉప్పు లోయ. ఇందులో ఒక మొక్క కూడా పండదు. అసలే లోయ అంటేనే ఓటమి, అసలే లోయ అంటేనే పడిపోయినటువంటి జీవితానికి సాదృశ్యం. ఆ లోయ ఇంకా పనికి రాకుండా ఉప్పు లోయ అయితే ఆ జీవితం నిస్సారమైపోయినటువంటి లోయ అయిపోయింది. ఇంకా ముందుకు వెళితే ఆ లోయలో ఓటమి కలిగింది వారికి. దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితంలో కూడా ఇదే, జీవితం నిస్సారమైపోతా ఉంటుంది. ఎందుకు ఉపయోగపడదు. మనం అనుకుంటాం ఈ జీవితం ఎవరి కోసం, ఈ జీవితం నేను బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, నిస్సారమైనటువంటి ఈ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం, దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, నా జీవితంలో ఎందుకు ఇలా నిస్సారమైనటువంటి పరిస్థితులను దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు, ఎందుకు ఉప్పు పర్వం లాంటి జీవితం, ఈ సిద్దీములో లాంటి జీవితం నాకు ఎందుకు. ఈ ఓటమి ఎప్పుడు చూసినా ఓటమే ఓటమే ఓటమే. కొన్నిసార్లు యుద్ధము తెలిసినటువంటి వారు కూడా ఏమైపోతా ఉంటారు, ఓడిపోతా ఉంటారు. ప్రార్థన తెలిసినటువంటి వారు, ప్రార్థనలో ఉండగలిగినటువంటి వారు కూడా ఓడిపోతూ ఉంటారు. రక్షణ పొందినటువంటి వారు కూడా ఓడిపోతూ ఉంటారు. ఈ సిద్దీము లోయలో, ఈ ఉపయోగం లేనటువంటి లోయలో ఓడిపోవటమే ఓడిపోవటమే ఓటమే.
సాతానుడు మనకున్నవన్నీ కూడా ఏం చేస్తా ఉంటాడు, పట్టుకెళ్ళిపోతాం. అయితే విచిత్రం ఏంటంటే ఇందులో సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు వారి పాపం తర్వాత భాగాల్లో మనం చూస్తే వారి పాపము చాలా ఎక్కువ, కానీ అందులో ఒక లోతు నీతిమంతుడుగా జీవించాడు. వాళ్ళతో పాటు అంటే పాపము చేసినటువంటి వారికి కలిగినటువంటి శిక్ష, పాపము చేసేటువంటి వారికి కలిగినటువంటి శ్రమలే, పాపము చేసేటువంటి వారికి కలిగేటువంటి విధానంలోనే నీతిమంతుడైనటువంటి లోతు కూడా కలుగుతాయి. మనకు కూడా కొన్నిసార్లు పాపము చేసేటువంటి వారికి ఎలాంటి శ్రమలు వస్తాయో, రక్షణ లేనటువంటి వారికి ఎలాంటి శ్రమలు వస్తాయో, రక్షణలో జీవిస్తున్నా, నీతిగా జీవిస్తున్నా, పరిశుద్ధంగా జీవిస్తున్నా ఆ పరిస్థితిలో బట్టి కూడా మనకి కూడా అలాంటి పరిస్థితులే, అలాంటి ఓటమి మనకి కూడా ఎదురవుతా ఉంటుంది. హల్లెలూయా. అయితే వారికి ఎవ్వరు లేరు, వారి పక్షాన ఉన్నటువంటి రాజులు ఓడిపోయారు, కానీ మన పక్షాన అబ్రహాము ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరున్నారు మన పక్షాన? అబ్రహాము ఉన్నాడు. ఓటమి పాలైనటువంటి మనలను తిరిగి బయటికి తీసుకొని రావడానికి, ఓటమి పాలైనటువంటి మనలను తిరిగి మన దగ్గర నుంచి కోల్పోయినవన్నీ తిరిగి మనం పొందుకునేటట్లు చేయడానికి అబ్రహాము ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాముకి యుద్ధం తెలియదు. అబ్రహాముకి అంతకుముందు ఎలాంటి యుద్ధం చేయాలంటే కొంత నైపుణ్యం తెలియాలి. వాడు ఎలా దాడి చేస్తున్నాడో మనం కూడా ఇప్పుడు మనం వెళ్ళి పాకిస్తాన్తో యుద్ధం చేయగలమా? అమ్మ పదండి పాకిస్తాన్ వాళ్ళు మనం కొడతానికి వస్తున్నారంట, లేదంటే వేరే చైనా వాళ్ళు మనం కొడతానికి వస్తున్నారంట, పదండి అంటే మనం వెళ్ళి కత్తులు తీసుకుని తుపాకులు తీసుకుని యుద్ధం చేయగలమా? దానికి ఏముండాలి? మిలిటరీకి ఎంత శిక్షణ ఇస్తారో తెలుసా? ఎగిరి దూకాలి, చిన్న చిన్న సందుల్లో ప్రయాణం చేయాలి, ఇట్లా వెళ్ళాలి, ఎగిరి దూకాలి, చాలా ట్రైనింగ్ ఇస్తారు, చాలా కఠినమైనటువంటి ట్రైనింగ్ ఇస్తారు. అలా ట్రైనింగ్ తీసుకుని ఉంటే యుద్ధములో మనము వారిని ఓడించగలం. కొన్నిసార్లు అలా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా ఏమైపోతూ ఉంటారు, చచ్చిపోతూ ఉంటారు. మనం చేయగలమా? అబ్రహాము ఎలాంటి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఓటమి పాలైనటువంటి లోతు కుటుంబాన్ని ఇక్కడ మనము ఇప్పుడు మనము ఒక బాధ ఏంటంటే ఆ రక్షణ లేనటువంటి వారికి కలిగినటువంటి శ్రమలు మనకి కలుగుతున్నాయి. రక్షణ లేనటువంటి, పరిశుద్ధంగా జీవించినటువంటి, మందిరానికి రానటువంటి, పాపములో జీవిస్తున్నటువంటి వారికి కలిగినట్టే మనకి కూడా వారితో పాటే మనకి కూడా ఓటమి కలుగుతుంది. నిజమే. కానీ ఇక్కడ మనం చూస్తే లోతు కోసం అబ్రహాము పంపించబడితే లోతు ఒక్కడనే తీసుకుని రాలి అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణస్తులందరినీ కూడా తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు కదా, నీవు రక్షణ పొందిన నీ ద్వారా అనేక మందికి విజయం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘములోని ముక్కలు వల్ల, సంఘములోని ముక్కలు చేసేటువంటి ప్రార్థన వలన, సంఘములోని ముక్కలాన్ని పరిశుద్ధంగా జీవించడం వల్ల, నీ ముక్కలాని వలన ఓటమి పాలైనటువంటి, అపజయము పాలైనటువంటి అనేక మంది నీ ద్వారా విజయాన్ని పొందుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. బహుశా ఆ లోతు గాని వాళ్ళు పొట్టుకెళ్ళినటువంటి వాళ్ళ లోతు లేకపోతే అబ్రహాము యుద్ధం చేయడానికి వెళ్ళేవాడు కాదు. తమ్ముడు రక్త సంబంధం, మనకు కూడా రక్షణపురంలో ఏమైనా గొడవలు జరిగినాయి అనుకోండి, అప్పుడు రక్త సంబంధాలన్నీ కలిసిపోతా ఉంటాయి. ఒక ఇద్దరు గొడవ ఆడుకుంటే ఈ ఇటు పక్క వాళ్ళ రక్త సంబంధాలు ఇటు వస్తాయి, ఇటు పక్క రక్త సంబంధాలన్నీ వచ్చేస్తాయి. అబ్రహాము కూడా ఎందుకు యుద్ధానికి వెళ్ళాడంటే లోతు ఉన్నాడు అందులో, లోతు ఆస్తి ఉంది, లోతుకు సంబంధించినటువంటి స్త్రీలు ఉన్నారు, వీళ్ళందరినీ పట్టుకొని వెళ్ళారు. కాబట్టి అబ్రహాము పౌరుషం తెచ్చుకుని దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడే తిరిగి లోతుని, ఆ సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలను, వాళ్ళ స్త్రీలను, వాళ్ళ ఆస్తిని, వాడి వండుకోవడానికి పెట్టుకున్నటువంటి వంటను కూడా వాళ్ళు, ఆ ధాన్యాలను వాళ్ళని తీసుకుని వెళ్తే ఏదైతే వాళ్ళు తీసుకుని వెళ్ళారు ఒక్క ఇంత కూడా నష్టం జరగకుండా దాని అంతటిని కూడా తీసుకొని వచ్చాడు. అపజయములు విజయం. చాలాసార్లు మన జీవితం ఎలానే అయిపోతా ఉంటుంది, నిస్సారం అయిపోతా ఉంటుంది, ఎందుకు పనికి రానటువంటి విధంగా అయిపోతాం.
మనం కూడా కొన్ని యుద్ధాలు సాతానుతో చేస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, వాడు మనం కొల్లగొడతా ఉంటాడు. కానీ ఎప్పుడైతే అబ్రహాము లాగా దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తామో సాతానుని ఓడించేటువంటి బలమును, శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. వాళ్ళ అవతల వాళ్ళు రాజులు, వాళ్ళకి యుద్ధం తెలుసు. ఈ 318 మంది అబ్రహాముతో వెళ్ళినటువంటి వారికి కానీ అబ్రహాముకు కానీ యుద్ధం చేయడము రాదు. కానీ దేవుని యందు బలం పొందుకుని వాళ్ళు విశ్వాసంతో వెళ్ళారు. ఎక్కడి వాళ్ళని అక్కడ తరిమి కొట్టారు. కింది భాగంలో చూస్తే సొదొమ గొమొర్రా రాజులు చెయ్యనటువంటి పనిని అబ్రహాము చేస్తే సొదొమ గొమొర్రా రాజులు అబ్రహాం దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నా జీవితం కూడా సిద్ధీము లోయ, ఉప్పు లోయ, పనికి రాని జీవితం, ఎవరికి ఉపయోగపడినటువంటి జీవితం, ఏది చేసినా ఓటమే. ఇందులో ఏది చేసినా ఓటమే. ఎన్నిసార్లు అందరికీ కలిగినట్టు నాకు కలుగుతున్నాయి. నేను మందిరానికి వెళుతున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, నేను రక్షణ పొందా, నేను పరిశుద్ధంగా ఉంటున్నా, నాకు కూడా ఎలాంటిదేనా. కానీ నిన్ను బట్టి దేవుడు సంఘాన్ని దీవిస్తాడు, నిన్ను బట్టి సంఘానికి విడుదలనిస్తాడు. ఇది ఏ లోయ? ఏ లోయ చెప్పాలి? ఏ లోయ? ఏ లోయ చెప్పాలి? అందరూ గుర్తున్నారు. ఏ లోయ? సిద్ధీము లోయ. ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? ఓటమి. ఇందులో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? మనకున్నదంతా కూడా ఓటమే. ఎన్నిసార్లు మన జీవితంలో మనకున్నటువంటి డబ్బులు, మనకున్నటువంటి ఆరోగ్యం, మనకున్నటువంటి పరిస్థితులన్నీ పట్టుకుని పోయినట్టుగా అనిపిస్తుంది. గుర్తుపెట్టుకో, నేను ఎక్కడున్నా అనుకోవాలప్పుడు నువ్వు, ఏ లోయలో ఉన్నా అనుకోవాలప్పుడు నువ్వు, పోయి నేను సిద్ధీము లోయలో ఉన్నా, పనికి రాని లోయలో ఉన్నా. ఇందులో ఓటమే, ఇందులో అవమానమే, ఇందులో ఉన్నదంతా పోటమే. కానీ అలా పోయేటువంటి ఈ సిద్ధీము లోయలోని దేవుడు విజయాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపజయం పొందినటువంటి సిద్ధీము లోయలో దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. చూడండి, దాని కింద మరొక లోయ, రెండవ లోయ, 17వ వచనంలో 16 కంటిన్యూషన్. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొన్నప్పుడు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు, దేవునికి యాజకుడు. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశములకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడను గాక, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడను గాక అని చెప్పాడు. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చాడు. ఇది ఏ లోయ? ఏ లోయ? షావే. చెప్పండి, ఏ లోయ? షావే. ఇంకో పేరు రాజు లోయ. ఏ లోయ? రాజు లోయ. ఇంకో పేరు షావే. షావే లోయలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఎప్పుడైతే అబ్రహాము లోతును తీసుకుని వచ్చాడో, ఎప్పుడైతే విజయాన్ని పొందుకుని అబ్రహాము వచ్చాడో, సొదొమ రాజు వచ్చాడు అక్కడికి. అలాగే అదే ప్రాంతంలో జరిగినటువంటి మరొక సంఘటన ఏంటంటే, షాలేము రాజు అయిన మెల్కీసెదెకు. ఈ మెల్కీసెదెకు గురించి మనము ఒకసారి ధ్యానం చేశాం. మెల్కీసెదెకు ఎవరు? హెబ్రీ పత్రికలో గురించి కొంచెం వివరణ కీర్తన భాగంలో ఒక చోట రాయబడి ఉంది. ఈ మెల్కీసెదెకు ఎవరు అంటే, నేను పూర్తిగా చెప్పలేను కానీ, పూర్తిగా నేను ఇప్పుడు చెప్పడం లేదు కానీ, ఈయన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? యేసు ప్రముఖ యాజి అని రాయబడింది, రాజు అని రాయబడింది. షాలేము రాజైన మెల్కీసెదెకు. షాలేము అనగా సమాధానము అని అర్థం. షాలేము అనగా శాంతి అని అర్థం. అంటే అబ్రహాము జీవితంలో తన తమ్ముడైనటువంటి లోతును పట్టుకొని పోయిన తర్వాత అతనిలో కొంచెం సమాధానం ఉండుంటుందా?
కొంచెం మనసంతా గలిబిలి, అయ్యో నా తమ్ముడైనటువంటి లోతులు పట్టుకొని వెళ్ళారు, నేనేం చేయాలి అని పౌరుషము కలిగినటువంటి వాడై యుద్ధము చేసి వాడిని తిరిగి తీసుకుని వస్తే షాలేము రాజైన సమాధానానికి కర్త అయినటువంటి రాజు అబ్రహామును ఆశీర్వదించడానికి వచ్చాడు. ఇది ఆశీర్వాదకరమైనటువంటి లోయ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ లోయ? ఈ లోయ షావే లోయ. ఏ లోయ? ఆశీర్వాదకరమైనటువంటి లోయ. గందరగోళాన్ని తీసివేసే లోయ, అసమాధానాన్ని తీసివేసే లోయ, మనసులో నెమ్మది కలిగించేటువంటి లోయ, సమాధానాన్ని దయచేసే లోయ ఈ లోయ. అక్కడికి ఆయన వచ్చాడు. ఆయన షాలేము రాజు మెల్కిసెదెక్ వచ్చాడు. అక్కడికి ఏం చేశాడు? అక్కడ షాలేము రాజు అయిన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చినాడు. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అంటే అబ్రహాముని బలపరిచి ఆశీర్వదిస్తున్నాడు. దేవుని యందు నమ్మకం ఉంచావు అబ్రహామా, దేవుని యందు విశ్వాసం ఉంచావు అబ్రహామా, ఇదిగో నీకు తెలియని యుద్ధము, కానీ ఇదిగో నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తే 318 మందిని తీసుకుని వెళ్ళి రాజులను వాడించి వచ్చావు. ఇది దేవుని యందు నీవు ఉంచినటువంటి నమ్మకం అని అతనిని ఆశీర్వదించి, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశములకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక నీయు చెప్పాడు. ఏ లోయ? ఈ లోయ ఆశీర్వాదకరమైనటువంటి లోయ. మెల్కిసెదెకు వంశము లేనటువంటి వాడు, మెల్కిసెదెకు రాజు, మెల్కిసెదెకు యాజకుడు. ఇవన్నీ కూడా క్రీస్తులో మనం చూడగలం. కాబట్టి కొంతమంది బైబిల్ పండితులు యేసుక్రీస్తే అబ్రహాముని బలపరచడానికి వచ్చాడు, లేదంటే మెల్కిసెదెకు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. నెమ్మది కోల్పోయినటువంటి పరిస్థితుల్లో వచ్చి దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసమును బట్టి అబ్రహామును ఈ షావే లోయను ఆశీర్వదించాడు. రొట్టె ద్రాక్షారసం అబ్రహాముకి తీసుకొని వచ్చాడు. మనం రొట్టె ద్రాక్షారసం దేనికి సాదృశ్యంగా భావిస్తాం? యేసుక్రీస్తు శరీరానికి, ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తానికి సాదృశ్యం. అయితే ఆశీర్వదించిన తర్వాత అబ్రహాం ఏం చేశాడు? తనకున్న దాంట్లో 10వ వంతు ఎవరికి ఇచ్చాడు? మెల్కిసెదెకుకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కాలములో ఇంకా ధర్మశాస్త్రము రాలేదు. చాలా జాగ్రత్తగా వినండి మాట. 10వ భాగం ఇవ్వాలి, 10వ భాగం ఇవ్వాలి అని ఎక్కడ రాయబడింది? ఇశ్రాయేలీయులకు దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రములో రాయబడింది. కానీ ఆది కాండం అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రం లేదు. కానీ తన దగ్గరకు వచ్చినటువంటి తనకంటే గొప్పవాడైనటువంటి మెల్కిసెదెకును చూసి దేవుడే తనలో ప్రేరేపణ కలిగించాడేమో. తనకున్నదంతటిలో 10వ వంతు 10వ భాగం తీసుకుని మెల్కిసెదెకుకి ఇచ్చాడు. ఇది ఒక క్రమం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ భాగమును ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. మీరేమనుకుంటారంటే మేము పాస్టర్ గారికి ఇస్తున్నాం అనుకోవద్దు. ఎవరికి ఇస్తున్నట్టు అనుకోవాలి? దేవునికి ఇస్తున్నాం, దేవునికి ఇస్తున్నాం. ఈ కింది మనం చదివితే జరిగినటువంటి స్టోరీ 14వ అధ్యాయం ముగింపు ఏంటంటే, నువ్వు చదువుతాం మీకు అర్థమవుతుంది. 21లో అన్నిటిలో అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకుని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహాము ధనవంతునిగా చేసిందని నీవు చెప్పకుండాన్నట్టు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకున్నానని ఆకాశములకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతులకు దేవుడినైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేయుచున్నాను. అయితే ఈ పడుచు వారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఎష్కేలు మమ్రే అను వారికి ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రమే వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాడు. ఇందులో జరిగినటువంటి మరొక సంఘటన ఏంటంటే, సొదొమ రాజు యుద్ధములో ఏమైపోయాడు? సొదొమ రాజు ఏమయ్యాడు? యుద్ధములో
ఓడిపోయాడు, ఆ మట్టి కీళ్ళలో పడిపోయాడు. వాడు యుద్ధం చేయలేక భయపడి పారిపోయాడు. ఎప్పుడైతే అబ్రహాము వెళ్ళి వాళ్ళని ఓడించి ఆ ఆస్తి ఏదైతే పట్టుకుని వెళ్ళారో దాన్నంతా తిరిగి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడు సుధమ రాజు వచ్చి, అబ్రహామా చాలా మంచి పని చేసావయ్యా, మాకు చేతగాని పని నువ్వు చేసి చూపించావయ్యా, నువ్వు యుద్ధం ఎప్పుడు చేయకపోయినా యుద్ధం చేసి మన ఆస్తిని సుధమ గొమర్రా పట్టణ ప్రజలను వారి ఆస్తి పాస్తులన్నింటినీ కూడా తిరిగి తీసుకొచ్చావయ్యా. కాబట్టి మనుషులను నాకు ఇచ్చి ఈ సుధమ గొమర్రా పట్టణ ప్రజలు ఉన్నారే వాళ్ళ తీసుకొచ్చావు కదా, వాళ్ళ మాత్రం నాకు వాళ్ళ ఆస్తి మొత్తం నువ్వే తీసేసుకో, ఎందుకంటే ఈ విషయానికి నీవే కారణం అని చెబితే అబ్రహాము అన్నది తెలుసా అంటే తర్వాత నేను సుధమ రాజు నేను అబ్రహాముకి ఇదిగో ఆ రోజు పలానా యుద్ధం చేశానని ఇంత ఆశ అబ్రహాముకి ఇచ్చా. ఈ రోజు ఎందుకు అబ్రహాం అది ఆ ధనవంతుడిగా ఉన్నాడంటే ఆ రోజు నేను సిద్దీము లోయలో ఈ షావే లోయలో ఇదిగో చేసినటువంటి దాన్ని బట్టి నేను షావే లోయలో ఇతనికి ఇంత ఇచ్చాను, అందువల్ల అబ్రహాము ధనవంతుడయ్యాడు అని నీవు చెప్పకుండానట్లు నీవు చెప్పినటువంటి సొదొమ గొమొర్రాకు సంబంధించిన ఆస్తిలో నాకు నూలు పోగు గాని చెప్పుల వారు కూడా నాకు అక్కర లేదు. దేవుని పేరట చెబుతున్నా, నాకు వద్దు. దేవుడు నన్ను ప్రేరేపించాడు, దేవుడే నా పక్షాన్ని యుద్ధం చేశాడు, రాజులు ఓడిపోయారు, నీవు రాజు అయి ఉండి నీవు చేయనటువంటి పనులు దేవుడు నా చేత చేయించాడు, కాబట్టి నీ ఆస్తి నీ ప్రజల ఆస్తి నాకు వద్దు అవసరం అని అంత విజయం అంటే రాజులు సైతం ఓడిపోయినటువంటి దానిలో అబ్రహాము యుద్ధం చేసి సంపాదించినటువంటి దానిలో నూలు పోగు కూడా తన కోసము తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ లోయలను మనకి నేర్పిస్తున్నారు అంటే ఒక్కొక్క లోయలో ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్క లోయలో ఒక్కొక్క పరిస్థితి. ఈ సిద్దీము లోయలో ఓటమి నిస్సారం అంత దోచుకోబడింది, కానీ దేవుడు అలానే విడిచిపెట్టాడు. అంతకుముందు ఆ రాజులు ఎవరైతే ఓడిపోయారో ఈ సిద్దీము లోయలో మనం 14వ వచనం ప్రారంభం చదివితే వాళ్ళు చాలాసార్లు విజయాన్ని పొందుకున్న రాజులు వాళ్ళు అల్లటప్ప రాజులు కాదు, వాళ్ళు ఎన్నోసార్లు విజయాలు పొందుకున్నటువంటి వాళ్ళు. కానీ సిద్దీము లోయలో కూడా వాళ్ళే మొదట ఆ విజయాన్ని పొందారు. కానీ 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 దేవుడు అబ్రహామును లేవనెత్తాడు. నీ జీవితం నిస్సారమైందని బాధపడతాను, ఓటమి పాలైపోయానని బాధపడతాను, నాకెందుకు ఈ జీవితం, నాకెందుకు ఈ పరిస్థితులు నిస్సారమైపోయింది అనుకున్నాను. దేవుడు నీ పక్షాన ఒకరిని లేవనెత్తుతాడు, దేవుడు నీకు సహాయకారిగా ఒకరిని ఉంచుతాడు, దేవుడే నీ దగ్గరికి వస్తాడు, దేవుడే నీతో ఉండి యుద్ధం చేస్తాడు, దేవుడు అపజయమనుకున్న నీ కుటుంబంలో దేవుడు విజయాన్ని కలిగిస్తాడు, కోల్పోయినవన్నీ తిరిగి మరలా నీకు తీసుకొస్తాడు. ఆ రోజు సొదొమ ప్రజలు వాళ్ళు ఏదైతే తీసుకుని వెళ్ళారో ఎంత కూడా వాడు ఉంచుకోండి, అబ్రహాము మొత్తం తీసుకొచ్చేసాడు. నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో తిరిగి మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అయితే అబ్రహాము లాగా దేవుని యందు నీవేమించాలి? విశ్వాసం. నా జీవితం ఎలా నువ్వు అనుకునే మాటలు బట్టి కొన్నిసార్లు అండి మన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు మన జీవితంలో నెరవేరుతాయి. నిస్సారమైన మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు, నిరుత్సాహపరిచేటువంటి మాటలు ఎప్పుడు మన జీవితంలో మాట్లాడకూడదు. కొన్నిసార్లు మన మాటలే నెరవేర్పైపోతా ఉంటాయి మన జీవితంలో. ఈ బ్రతికెందుకు అంటే అట్లానే అయిపోతుంది, ఈ ఇందులో మార్పు రాదు అంటే అంతే అయిపోతుంది. అబ్రహాముకున్న ధైర్యం, రాజులు రావాళ్ళు వాళ్ళతో నేనే యుద్ధం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అనుకోలా. దేవుడు నిన్ను వాడుకుంటా, నీ నోటితో ఇలాంటి మాటలు పలకొద్దు. దేవుడు నాతో ఉన్నాడు, నిస్సారమైపోతుంది ఈరోజు నా జీవితం, కానీ దేవుడు ఫలభరితంగా చేస్తాడు. సిద్ధిములో నిరుత్సాహాన్ని కలిగించేది, అపజయాన్ని కలిగించేది, అందులోనే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. భయపడద్దు, నిరుత్సాహపడద్దు. నీ ఎంత కూడా దేవుడిని పాల్పడదు, ఎంత కూడా నీకు పాల్పడదు. తిరిగి మొత్తం ఇస్తాను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవునికి నమ్మకం, దేవుని యందు విశ్వాసం కలిగి
ఉండగలిగితే దేవుడు నేను బాగున్నా ఆశీర్వదిస్తాను. దేవుడు బిడ్డారా, ఉజ్జీవింపబడండి. దేవుడు బిడ్డారా, ధైర్యపడండి. దేవుడు బిడ్డారా, నిరీక్షణ పొందండి. దేవుడు బిడ్డారా, దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకోండి. ఈరోజు మనము ఎవరిని మనం ఆరాధిస్తున్నాం, ఎవరికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం, ఎవరికి మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ దేవుడి గురించి మనం ధ్యానం చేస్తున్నాం అంటే అబ్రహాము ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ దేవుడిని మనం ఆరాధిస్తాం. అబ్రహాము ద్వారా విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు మన జీవితంలో ఎందుకు విజయాన్ని ఇవ్వడు? ఎందుకు విజయాన్ని ఇవ్వడు? కోల్పోయినవన్నీ ఎందుకు మనకు తిరిగి ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా ఇస్తాం. అపజయం కలిగిన చోట దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కోల్పోయినటువంటి వాటిని తిరిగి మరలా నీకు పూచిక పొల్ల కూడా నీకు నష్టం కలిగించాడు, తిరిగి మరలా తీసుకొస్తాడు. దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు, దేవుడు నిన్ను ఆనందపరుస్తాడు. అబ్రహాములాగా మనం కూడా విశ్వాసం ఉంచగలిగితే, లోతులాగా మనం కూడా నీతిమంతులుగా జీవించగలిగితే, దేవుడు ఇది నిరుత్సాహం. అందరికి జరిగినట్లు నాకు జరిగింది, కానీ నువ్వు ఉత్సహించబడాలి, సంతోషపడాల్సింది ఏంటంటే నీ వల్లనే అనేక మందికి కూడా రక్షణ, నీ వల్ల అనేక మందికి ఆశీర్వాదం దేవుడు కలిగేటట్లుగా చేస్తాను. నిరుత్సాహపడద్దు. చెప్పండి, ఏ లోయ? నేను ముగించేస్తున్నాను. 2 లోయలు. ఏ లోయలు? సిద్దీము లోయ, 2 షావేలు రాజు లోయ. సిద్దీము లోయ దేనికి సాదృశ్యం? ఉప్పు విస్తారమైనటువంటి జీవితాన్ని, ఎదుగు పొదుగు లేనటువంటి జీవితాన్ని, ఎంత చేసినా ఓటమే అన్న జీవితాన్ని, ఎవడు పడితే వాడు వచ్చి ఓటించి వెళ్ళిపోయి మనకున్నటువంటి దాని అంతా కూడా కొల్లగొట్టుకున్నటువంటి జీవితాన్ని సాధిస్తాం. కానీ దానిలో నుండి దేవుడు నీకు విజయాన్ని. రెండోది ఏలోయ? షావేలే. దేవుడు నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడికి నువ్వు 10వ భాగం, దేవుడికి నీకున్న దాంట్లోనే 10వ భాగాన్ని ఆ క్రమాన్ని నేర్పించేటువంటి ఇది ఆశీర్వాదకరమైనటువంటి. సిద్దీములో ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నీ జీవితంలో మార్చివేయను కాక, షావేలో ఇలాగా దేవుడు నీ జీవితాన్ని నిందాలుగా ఆశీర్వదించును కాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును కాక.